Hello friends, welcome to the Hindu editorial analysis for UPSC Mains. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎల్టీఎక్స్ క్లాసెస్లో కొత్త బ్యాచెస్ 1 జూన్ నుంచి ప్రారంభమవుతున్నాయి. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 30,000 రూపీస్కి మీకు విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 1 మే నుంచి స్టార్ట్ అవుతుంది. కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ ఈ సమ్మర్ కూల్ ఆఫర్ని యూజ్ చేసుకొని 31st మే లోపు జాయిన్ అయితే యూ గెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ దిస్ బ్యూటిఫుల్ కోర్స్ ఆల్సో ఫర్ యూ. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి వివరాలు ఏమైనా కొనుక్కోవచ్చు, డెమో చూడాలన్నా చూడొచ్చు. సో ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. సో ఆర్టికల్ ఏం చెప్తుందంటే క్రిటికల్ టైమ్స్ కాల్ ఫర్ జ్యుడిషియల్ అడ్జుడికేషన్. క్రిటికల్ టైమ్స్ కాల్ ఫర్ జ్యుడిషియల్ అడ్జుడికేషన్ అనేది మనకి టైటిల్ ఆఫ్ ది ఆర్టికల్. ఇది యూపీఎస్సీ సిలబస్ ప్రకారం తీసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ 2 మనకి పాలిటీ కిందకు వస్తుంది. పాలిటీలో మనకి జ్యుడిషియల్ రివ్యూ వల్ల ఉపయోగాలు ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ అనేది లేట్గా జరిగితే ఉన్న నష్టం ఏంటి అనే ఆస్పెక్ట్లో ఈ ఆర్టికల్ నడుస్తుంది. ఆర్టికల్ రాసిన వ్యక్తి కాళేశ్వరం రాజ్ ఈజ్ ఎ లాయర్ ఎట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో లాయర్గా చేస్తున్నారు ఈయన రాసిన ఆర్టికల్ ఇది. సో ఆర్టికల్ డీటెయిల్స్లోకి వెళ్దాము. బట్ ఓవరాల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ టైమ్స్లో జ్యుడిషియరీ ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలి, డిలేలు చేయకూడదు. ఓకేనా, క్రిటికల్ టైమ్స్ కాల్ ఫర్ జ్యుడిషియల్ అడ్జుడికేషన్ ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. చూడండి, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఏ పాయింట్ రాశారనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విల్ సూనర్ ఆర్ లేటర్ కన్సిడర్ ది క్వశ్చన్ whether the Citizenship Amendment Act and the rules under it can pass constitutional scrutiny. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, విల్ సూనర్ ఆర్ లేటర్ కన్సిడర్ ద క్వశ్చన్, ఈ సిఏఏ అనేది కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీని క్రాస్ చేస్తుందా లేదా, అది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా కాదా అనేదాన్ని ఈ రోజు కాకపోతే రేపు ఏదో రోజు సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ ఇస్తుంది. అంటే ఇక్కడ నేనేంటంటే లైన్ బై లైన్ అని కాకుండా ఈ ఆర్టికల్లో ఆథర్ ఓవరాల్గా ఏ పాయింట్ స్ట్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. So I will focus more on the context of the article, opinion of the author rather than English పైన దానికంటే నేను వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నారంటే రీసెంట్గా మనకి సిఏఏ రూల్స్ ప్రామల్గేట్ చేశారు. ఈ రూల్స్ విషయంలో ఏంటంటే ఎవరైతే అప్లికెంట్స్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకొని వాళ్ళ సిటిజన్షిప్ టర్న్ డౌన్ అవుతుందో వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు, రూల్స్లో క్లియర్గా లేదు. దానివల్ల సిఏఏ మీద ఉన్న కన్సర్న్స్ అనేవి ఇంకా అగ్రివేట్ అయ్యాయి, ఇంకా పెరిగాయి అనేది అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దేర్ ఇస్ ఎ ఫియర్ దట్ ఎవరి అప్లికేషన్స్ అయితే డిసెల్ అవుతాయో వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్లో పెట్టేస్తారు అన్న భయం కూడా జనాల్లో ఉంది. అండ్ కొంతమంది పిటిషనర్స్ కూడా డ్యూయల్ సిటిజన్షిప్ గురించి కూడా ఇష్యూస్ రైజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే కంట్రీలో సిటిజన్స్గా ఉన్నారు, ఇండియాలో కూడా అప్లై చేసేస్తున్నారు. దీనివల్ల డ్యూయల్ సిటిజన్షిప్ ఇష్యూ వస్తుంది. మరి అది ఎలా అవుతుంది? ఇండియన్ సిటిజన్షిప్ లా ప్రకారం డ్యూయల్ సిటిజన్షిప్ ఈజ్ నాట్ అలౌడ్. మన దేశంలో సిటిజన్గా ఉండవాలి, వేరే దేశంలో సిటిజన్ అవ్వాలి అంటే మందు వదిలేసుకోవాలి. అంతేగాని ఒకేసారి రెండింటిని హోల్డ్ చేయాలంటే ఇండియా ఒప్పుకోదు. సో వేరే దేశంలో ఆల్రెడీ సిటిజన్ అయిన వాడు ఇప్పుడు ఇండియాలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కొత్త రూల్స్ ప్రకారం వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళకి వచ్చేస్తే 2 వచ్చేసే అవకాశం ఉంది. దాని విషయంలో కూడా క్లారిటీ లేదు. సో ఇది సిటిజన్షిప్ మ్యాటర్లో అన్సర్టెనిటీని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ గోస్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద పేరెంట్ యాక్ట్. ఒరిజినల్ యాక్ట్ ఏం చెప్తుందంటే సింగిల్ సిటిజన్షిప్పే ఉండాలని చెప్తుంది. మరి దానికి ఇది ఎగెనిస్ట్గా వెళ్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఈ ఆర్టికల్ ఉద్దేశం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడడం కాదు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించే మాట్లాడడం అనేది ఆర్టికల్ యొక్క ఓవరాల్ ఉద్దేశం కాదు. అందుకే నేను ఐఎమ్ రషింగ్ త్రూ ఇట్. సో దాని మీద మనం ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. అయితే ఇక్కడ ఆర్టికల్ ఉద్దేశంలోకి ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి, interdicting a statute or a set of statutory rules is not a routine exercise undertaken by the constitutional courts. Interdicting అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు ఇంటర్డిక్టింగ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఫర్బిడ్ చేయడం కావచ్చు, ప్రొహిబిట్ చేయడం కావచ్చు అంటాం. అంటే ప్రభుత్వాలు లేదా మన లెజిస్లేచర్ చేసిన చట్టాలు కావచ్చు, ఆ చట్టాల ద్వారా వచ్చిన రూల్స్ కావచ్చు, వాటిని ప్రొహిబిట్ చేయడం అనేది రొటీన్గా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ చేసే పని కాదు. రొటీన్గా పార్లమెంట్ పనుల్లోకి వేలు పెట్టదు. రొటీన్గా వాళ్ళు చేసిన ప్రతిదాన్ని కూడా రద్దు చేయడం అనేది కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ చేయవు. జనరలీ ఏ లా మేడ్ బై ద పార్లమెంట్ ఈజ్ ప్రెజ్యూమ్డ్ టు బి వ్యాలిడ్
అన్లెస్ ఇట్ ఈస్ షోన్ టు హ్యావ్ ఆస్టెన్సిబులీ బ్రీచ్డ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. జనరల్గా పార్లమెంట్ ఏదైనా చట్టం చేసిందంటే ఇమీడియట్గా దాన్ని స్క్రూటినీ చేసేసి దాని మీద కేసు తనంతట తాను ఏ కోర్టు తీసుకోదు, అది వ్యాలిడ్గానే భావిస్తారు. అది తప్పు అని ఎవరైనా సరే ప్రూవ్ చేస్తే లేదా తప్పు అని భావించి కోర్టుకు వస్తే అప్పుడు స్క్రూటినీ అనేది జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని అది ఓపెన్గానే బ్రీచ్ చేసింది, బ్రీచ్ అంటే వైలేట్ చేసింది అని మనకి కనిపిస్తే తప్పితే ఈ పార్లమెంట్ చేసిన చట్టాల విషయంలో ఊరికే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వదు, నార్మల్గా అవ్వదు అని చెప్తున్నారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు చూడండి. ద లా ప్రిజ్యూమ్స్ దట్ నార్మలీ malice cannot be attributed to a process of legislation. లెజిస్లేషన్కి malice అంటే ఒక రాంగ్ఫుల్ ఇంటెంట్ని మనం అట్రిబ్యూట్ చెయ్యలేము. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇక్కడ ఆథర్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎస్పెషలీ మనీష్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2021 కేసులో సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే, జనరల్గా పార్లమెంట్ ఏదన్నా చట్టం చేసింది అంటే ఆ చట్టం అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే మంచి ఉద్దేశంతోనే చేసింది అని అనుకుంటాం. అలా అనుకోవడమే నామ్. ప్రభుత్వం పార్లమెంట్ చేసిన ప్రతి చట్టాన్ని తప్పుడు యాంగిల్లో మన సుప్రీంకోర్టు అనేది చూడదు అనేది ఇక్కడ ఉద్దేశం. మెలైస్ అంటే ఏంటి? రాంగ్ఫుల్ ఇంటెంట్. సో రాంగ్ఫుల్ ఇంటెంట్ని మనం ప్రాసెస్ ఆఫ్ లెజిస్లేషన్కి ఇన్ జనరల్ అట్రిబ్యూట్ చేయము. దట్ ఈస్ వాట్ ద లా ప్రెజ్యూమ్స్. మీకు అర్థమవుతుందా? అంటే ప్రభుత్వం చట్టం చేసింది, పార్లమెంట్ ద్వారా చట్టం చేసిందంటే అమ్మో వాళ్ళు ఏదో ఉద్దేశంతోనే చేశారు అని స్టార్టింగ్ నుంచి మనం దాన్ని అనుమానంగా చూడం. నామ్ ఏంటి అంటే యూ ఎక్స్పెక్ట్ దట్ లెజిస్లేషన్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్. అది బై డిఫాల్ట్ గవర్నమెంట్ లా తీసుకునే అజంప్షన్ అని చెప్తున్నారు. అంటే ప్రతిదాన్ని మనం రాంగ్ఫుల్ ఇంటెంట్తో, వాళ్ళు తప్పుడు ఉద్దేశంతోనే చేస్తున్నారని అనుమానంతో చూడము. ఇదే పాయింట్ సుప్రీంకోర్టు మనకి ఎప్పుడు చెప్పింది? మనీష్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం అనేది నో ప్రిజంప్షన్ ఆఫ్ మెలైస్ని మేము ప్రెజ్యూమ్ చేసుకోము. ప్రిజంప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ. లా అనేది కాన్స్టిట్యూషన్ని దృష్టిలో పెట్టుకొని విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ బౌండ్సే వాళ్ళు చేశారు అని ప్రెజ్యూమ్ చేసుకుంటాం. అన్లెస్ యూ ప్రూవ్ అదర్వైజ్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మనం చూపిస్తే తప్పితే ద లా ఆల్వేస్ అజ్యూమ్స్ ఈ ప్రభుత్వాలు తీసుకొని ఈ చట్టాలు ఏవైతే ప్రాసెస్ ఆఫ్ లెజిస్లేషన్ అనేది కరెక్ట్గానే ఉంది, కాన్స్టిట్యూషనల్గానే ఉంది అని మాత్రమే కోర్టులు భావిస్తాయి, లా భావిస్తుంది అని ఇక్కడ మనం చెప్పారు. సో ప్రిజంప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ విత్ రిగార్డ్ టు లెజిస్లేటివ్ ప్రాసెస్. లేదా ఇంకో పాయింట్ ఏంటి? మెలైస్ కెనాట్ బి అట్రిబ్యూట్, రాంగ్ఫుల్ ఇంటెంట్ని అట్రిబ్యూట్ చేయము అని, అలాగే కాన్స్టిట్యూషనాలిటీని ప్రెజ్యూమ్ చేసుకుంటామని. అయితే సార్ దాని అర్థం ప్రభుత్వాలు పార్లమెంట్లో చేసిన ప్రతి చట్టం కాన్స్టిట్యూషనల్ అనేనా అంటే కాన్స్టిట్యూషనలా కాదా మనకు తెలియదు, కానీ యూ ఎస్యూమ్ ఇట్ టు బి కాన్స్టిట్యూషనల్. అది కాదు అని భావిస్తే అది కాదు అని చెప్పేందుకు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు. అప్పుడు కోర్టు ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని దాన్ని అనుమానించడం, స్క్రూటినైజ్ చేయడం చేస్తుంది. అలా అంతేగాని బై డిఫాల్ట్ దాన్ని అనుమానించదు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. తర్వాత ఈ నెక్స్ట్ కేసు చూడండి. గురుదేవ్ దత్తా వర్సెస్ VKSSS, గురుదేవ్ దత్తా VKSSS మార్యాదిత్ అండ్ ORs వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ORs. ఇందులో ద సుప్రీం కోర్ట్ సెడ్ దట్ లెజిస్లేటివ్ మెలైస్ ఈజ్ బియాండ్ ద పేల్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ లా కోర్ట్స్. ఈ పాయింట్ కూడా మనకి ఏం చెప్తుందంటే, కోర్టులు జనరల్గా లెజిస్లేటివ్ డెసిషన్స్ మీద ఇంటర్ఫీర్ అవ్వడానికి ఇష్టపడవు. దే టిపికల్లీ రిఫ్రైన్ ఫ్రమ్ ఇంటర్ఫీరింగ్ విత్ లెజిస్లేటివ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ అలిగేషన్స్ ఆఫ్ మెలైస్. రాంగ్ఫుల్ ఇంటెంట్ ఉంది అని చెప్పేసి మీరు వేసిన అలిగేషన్స్తో ఇమీడియట్గా దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వవు. దే టిపికల్లీ రిఫ్రైన్ ఫ్రమ్ ఇంటర్ఫీరింగ్ అని చెప్తున్నారు. సో ఈ రెండు పాయింట్లు ఏం చెప్తున్నాయంటే మనకి సెపరేషన్ ఆఫ్ పవర్స్. మనకి కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. లెజిస్లేచర్ పని లెజిస్లేచర్, జ్యుడిషియర్ పని జ్యుడిషియరీ. సో లెజిస్లేచర్ చేసే ప్రతి పన్ను జ్యుడిషియరీ వేలు పెట్టకూడదు. అట్ ద సేమ్ టైం లెజిస్లేచర్ కాన్స్టిట్యూషన్ ఎగ్నెస్ట్గా చట్టాలు చేస్తే జ్యుడిషియరీ దాన్ని ఆపాలి. సో ప్రతి ఆస్పెక్ట్లో ఇంటర్ఫీర్ అవడం జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కిందకు వస్తుంది. అది పాయింట్. అయితే ఆథర్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి ఇంకా రాలేదు, వెళ్దాం, జాగ్రత్తగా వెళ్దాం. చూడండి, ద ల్యాక్ ఆఫ్ ఇంట్రడక్షన్. సో జనరల్గా ఇదే ఉద్దేశంతో కోర్ట్స్ ఏం చేస్తాయి, మన పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే ఇమీడియట్గా దానిపైన స్టే చేయడం కావచ్చు, ఇమీడియట్గా దాన్ని ప్రొహిబిట్ చేయడం కావచ్చు, చెయ్యో. ఇంట్రడక్షన్ అంటే ప్రొహిబిట్ చేయడం, అది ఇమీడియట్గా చేయదు. సో దిస్ కన్వెన్షనల్ విజ్డమ్ హౌఎవర్ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ అడ్రసింగ్ ది కాంటెంపరీ ఛాలెంజెస్ posed by populist regimes across the world, which often invoked motivated or targeted legislation. So conventional wisdom ఏం చెప్తోందంటే ఇన్ జనరల్
పార్లమెంటరీ యాక్షన్స్కి మెలైస్ అనేది అట్రిబ్యూట్ చేయము, రాంగ్ఫుల్ ఇంటెంట్తో వెళ్తున్నారు అని వెళ్ళము అనుకొని దానికి ఇంటర్ఫీర్ అవడానికి జుడిషియరీ జనరల్గా దూరంగా ఉంటుంది. కానీ కాంటెంపరీ ఛాలెంజెస్, ఇప్పుడు మనకి పాపులిస్ట్ రిజిమ్స్ పెరిగిపోయాయి. పాపులిస్ట్ అంటే అర్థం ఏంటి? ప్రజాకర్షక పథకాలతో లేదా ప్రజాకర్షక అంశాలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నవి, ప్రజలు ఎక్కువగా కామన్ మ్యాన్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అంశాలతో ఎలక్షన్స్కి వెళ్ళే ఎజెండా ఎలక్షన్స్కి వెళ్ళే పార్టీలు పెరిగిపోయాయి. అలాంటి ప్రభుత్వాలు అనేవి పెరిగిపోయాయి. అవి బాగా పెరిగిపోవడం వల్ల కొత్త రకాల ఛాలెంజెస్ అనేవి వస్తున్నాయి. అలాంటి ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి ఇప్పుడున్న ఈ కన్వెన్షనల్ విజ్డమ్ అనేది, కోర్టులు రెగ్యులర్గా భావించే విజ్డమ్ అనేది పనిచేయదు. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే దే ఆఫెన్ కమ్అట్ విత్ సంథింగ్ కాల్డ్ మోటివేటెడ్ ఆర్ టార్గెటెడ్ లెజిస్లేషన్. కొన్ని వర్గాలకి టార్గెటెడ్ లెజిస్లేషన్ అంటే అర్థం ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్, కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్ లేదా కొన్ని స్పెసిఫిక్ రిలీజియన్స్, కొన్ని స్పెసిఫిక్ కాస్ట్స్, ఒక మొత్తం అందరికీ అని కాకుండా ఒక సెగ్మెంట్ని టార్గెట్ చేస్తూ వచ్చే లెజిస్లేషన్స్ని టార్గెటెడ్ లెజిస్లేషన్స్ అంటాం. అవి రీసెంట్గా పెరిగిపోతున్నాయి. మోటివేటెడ్ లేదా టార్గెటెడ్ లెజిస్లేషన్స్ అనేవి వస్తున్నాయి. అది కూడా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడం కోసం ప్రభుత్వాలు ఎలాంటి చేస్తున్నాయి. అలాంటి వాటిని అరికట్టాలి అంటే జుడిషియరీ యాక్టివ్గా ఉండాలి. కన్వెన్షనల్ విజ్డమ్తో హ్యాండిల్ చేస్తే సరిపోదు అనేది ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన సారాంశం. సో సచ్ డిస్పెన్సేషన్స్ ఆల్సో మ్యానిపులేట్ ది ఎలక్టరల్ సిస్టమ్ ఆర్ ప్రాసెస్ బై లెజిస్లేటివ్ మీన్స్. వీళ్ళు ఏం చేస్తారు? ఎలక్టరల్ సిస్టమ్ని అలాగే ఓవరాల్గా మనకి ప్రాసెస్ని కూడా లెజిస్లేటివ్ మీన్స్తో పార్లమెంట్ని ఉపయోగించుకొని మొత్తం మార్చేస్తూ ఉంటారు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఇలాంటి లెజిస్లేటివ్ ట్రెండ్ అనేది మనకి పెరిగిపోతుంది. దీనివల్ల ఏం చేయాలి? వీ నీడ్ టు హ్యావ్ అన్ అసర్టివ్ అండ్ అడ్వాన్స్డ్ జుడిషియల్ అప్రోచ్ అనేది కావాలి. వీ నీడ్ అసర్టివ్ అండ్ అడ్వాన్స్డ్ జుడిషియల్ అప్రోచ్. మీకు అర్థమవుతుందా? జుడిషియరీ కన్వెన్షనల్ విజ్డమ్తో హ్యాండిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొత్త తరహాలో జుడిషియరీ ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంది. కొత్త తరహాలో జుడిషియరీ ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంది అనేది ఈ ఆర్టికల్ చెప్తోంది. రిఫ్యూజింగ్ టు ఇంటర్డిక్ట్ ది ఆపరేషన్ ఆఫ్ సచ్ ఎనాక్ట్మెంట్స్ బై అడ్హరింగ్ టు ది obsolete presumption regarding validity of the law would severely diminish the counter majoritarian role which constitutional courts are supposed to play in critical time. సో జనరల్గా ప్రజల మద్దతుతో ఎక్కువ మెజారిటీతో ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వాలన్నీ ఏం చేస్తాయంటే ప్రజలందరూ పలానా కోరుకుంటున్నారు అని చెప్పేసి కొన్ని కాంట్రవర్షియల్ లెజిస్లేషన్స్ కూడా తీసుకొచ్చేస్తాయి. ఎందుకంటే అది మెజారిటీ యొక్క విల్ అని. కానీ ఆ మెజారిటీ విల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చే చట్టాలు కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్కి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉన్నారు. సో మెజారిటీ హిందువులు కోరుకుంటున్నారు అని అనుకుని ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి పార్లమెంట్లో అప్రూవ్ చేయించేసుకొని వచ్చేస్తే అది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్కి అనుకూలంగా ఉందా లేదనే అంశాన్ని మనం వదిలేయకూడదు. సో కోర్టులు ఏం చేయాలి? అందుకే ఇక్కడ రాశారు కోర్ట్స్ ఏ రోల్ ప్లే చేయాలి? దే హ్యావ్ టు ప్లే ద రోల్ ఆఫ్ కౌంటర్ మెజారిటేరియన్ రోల్. మెజారిటీ కోరుకునేది అని చెప్పేసి లెజిస్లేచర్ పార్లమెంట్ను ఉపయోగించుకొని వాళ్ళు మెజారిటీ ఏం కోరుకుంటారో దాన్ని తీసుకొచ్చేస్తారు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోవడం, వాళ్ళు ఏం చేశారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోవడం అనేది కోర్టు యొక్క పని కాదు. కోర్టు యొక్క పని ఏంటి? ఆ యాక్షన్ లేదా చట్టం అనేది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని దృష్టిలో పెట్టుకుని ఉందా లేదా. సో ప్రజలందరూ కోరుకుంటున్నారు కదా అని చెప్పేసి చట్టాన్ని సపోర్ట్ చేయడం అనేది కోర్టు చేయలేదు. కోర్టు చేసేది ఎప్పుడు కూడా అది మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందా, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉందా అనేది కోర్టు చెక్ చేయాల్సిన అవసరం. అందుకే కౌంటర్ మెజారిటేరియన్ రోల్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఈ ఒబ్సోలీట్ అంటే మరుగున పడిపోయిన ఇంకా పాతకాలపు ఎజంప్షన్లో మనం ఉండకూడదు. అప్పుడు ఏమనుకోలేమంటే వ్యాలిడిటీ ఆఫ్ లా అనేది ఉండిపోతుంది. లా ఈజ్ బై డిఫాల్ట్ వ్యాలిడ్ అనే ఎజంప్షన్తో ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఎందుకంటే మెజారిటేరియన్ ఆస్పిరేషన్స్ని రిఫ్లెక్ట్ చేసేలాగా చట్టాలు తీసుకొచ్చేస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారు కదా అని చెప్పి కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని డ్యామేజ్ చేస్తూ చట్టాలు వస్తున్నాయి. సో కోర్ట్స్ యాక్టివ్ రోల్ అండ్ అసర్టివ్ రోల్ ప్లే చేయాల్సి ఉంది అనేది ఈ ఆర్టికల్ మనకి చెప్తోంది. ఇంకా అడిషనల్గా ఎవ్రీ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ ఈజ్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్. ఎలా అయిపోయిందంటే ప్రభుత్వాలు చేస్తున్న ప్రతి చట్టం కూడా వాళ్ళు రాజకీయంగా వాళ్ళ ఉద్దేశాన్ని ఇండికేట్ చేస్తుంది. పొలిటికల్ స్టేట్మెంట్గా మనం భావించాలి. ఏ రెజీమ్ దట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ది ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ వుడ్ న్యాచురలీ ఇనాక్ట్ లాస్ విత్ స్కాంట్ రిగార్డ్ టు ద స్కీమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా మీకు? ఏ రెజీమ్ దట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ది ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ.
కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ పట్ల నమ్మకం లేని ప్రభుత్వాలన్నీ ఏం చేస్తాయి, ఎటువంటి చట్టాలు తీసుకొస్తాయి, కాన్స్టిట్యూషన్ పట్ల బాధ్యత లేకుండా, వితౌట్ ఎనీ రిగార్డ్ ఫర్ కాన్స్టిట్యూషన్, స్కాంట్ డిస్రిగార్డ్ అంటే దాన్ని పట్టించుకోకుండా చట్టాలు తీసుకొస్తాయి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనే ఆస్పెక్ట్ చూస్తాయి తప్పితే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందా అనుకూలంగా ఉందా అనేది చూడకుండా చట్టాలు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సందర్భంలో ఏ సెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ యుఫోరియా అబౌట్ ది వ్యాలిడిటీ ఆఫ్ ద లాస్ హ్యాస్ ప్రిక్లూడెడ్ ద సుప్రీం కోర్ట్ ఫ్రమ్ ఇంటర్డిక్టింగ్ ఆపరేషన్ ఆఫ్ లాస్. అలాంటి చట్టాలు అమలు అవ్వకుండా ప్రభుత్వాలు కోర్టులు ఆపుతున్నాయి, ఆపట్లేదు. ఎందుకు? దే ఆర్ అజ్యూమింగ్ దట్ లాస్ ఆర్ వ్యాలిడ్ అంటిల్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఈజ్ షోన్. దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తీసుకొచ్చి చూపిస్తే తప్పితే బై డిఫాల్ట్ లాస్ అన్నీ వ్యాలిడే, మనం వాళ్ళ వ్యవహారాలు తలదూర్చకూడదనే ఎజంప్షన్తో ఉండడం వల్ల తీసుకొచ్చిన చట్టాన్ని ఆపాలన్నా, స్టే విధించాలన్నా, దానిపైన యాక్షన్ తీసుకోవాలన్నా కోర్టులు చాలా ఎక్కువ సమయం తీసుకొని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే కానీ ఇంటర్ఫియర్ కాకుండా ఆగిపోతున్నాయి అని ఆధర్ చెప్తున్నారు. ఇక్కడ మీకు అర్థమవుతుందా ఆధర్ చెప్తున్న ఓవరాల్ పాయింట్? ఇన్ జనరల్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఎవరి పని వాళ్ళు చేయాలి, లెజిస్లేటరీ ఆస్పెక్ట్స్లోకి జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వదు, లెజిస్లేటరీ యాక్షన్స్కి మెలైస్ అనేది అంటే రాంగ్ఫుల్ ఇంటెంట్ అనేది అట్రిబ్యూట్ చేయడం నార్మల్ కాదు. వాళ్ళు కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తోనే ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే చట్టాలు చేస్తారు అని ఎజ్యూమ్ చేసుకోవడం అనేది బేసిక్ ప్రిజంప్షన్. సో దెర్ ఇస్ ఎ ప్రిజంప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ అండ్ దేర్ ఈజ్ నో మెలైస్ అట్రిబ్యూటెడ్ టు ది లెజిస్లేటివ్ యాక్షన్స్. ఈ రెండు డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఇలా కాకుండా వాళ్ళకి రాంగ్ఫుల్ ఇంటెంట్ ఉంది అని కోర్టు నమ్మాలి అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది దాని ముందు పెట్టాలి అనేది ఇక్కడ మేజర్ పాయింట్. The absence of any order of stay against demonetization has allowed the tragedy to happen, and by the time the case was decided in Vivek Narayan Sharma versus Union of India 2023, the situation was totally irreversible. ఇక్కడ మీకు అర్థమవుతుందా? మనకి డిమానిటైజేషన్ విషయంలో కేసు వేశారు, కానీ కోర్టు ఆపిందా? ఆపలేదు. సో తీరిగ్గా దాని మీద డెసిషన్ తీసుకుంది. ఎప్పుడు 2023లో. అప్పటికే డిమానిటైజేషన్ అది ఇంప్లిమెంట్ అయిపోయింది, సిచ్యువేషన్ ఇర్రివర్సబుల్ స్టేజ్కి వచ్చేసింది. అయితే ఫైనల్గా సుప్రీంకోర్టు డిమానిటైజేషన్ అప్హోల్డ్ చేసింది. బట్ అక్కడ అప్హోల్డ్ చేయకుండా అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పినా చేసేది ఏం లేదు. ఎందుకంటే 2016లో డిమానిటైజేషన్ డిసెంబర్లో ఇంప్లిమెంట్ చేస్తే 2023లో రిజల్ట్ ఇచ్చారు. వీళ్ళ తీర్పు అనేది అప్పుడు వచ్చింది. ద ల్యాక్ ఆఫ్ ఇంటర్డిక్షన్ ఆఫ్ ది డైల్యూషన్ ఆఫ్ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్, అలాగే కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ని డైల్యూట్ చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కూడా కోర్టు స్టే విధించలేదు, ఆపలేదు. ఇంటర్డిక్షన్ అంటే ఆపడం, ప్రొహిబిట్ చేయలేకపోయింది. And has also made the litigation almost a fait accompli, as one finds in the judgment in Article 370 of the Constitution of India. ఓకే, ఇది కూడా ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఫెయిట్ అకంప్లీ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ ఇర్రివర్సిబుల్. ఆల్రెడీ జరిగిపోయింది, దాన్ని రివర్స్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. అందులో కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ ఆపకపోవడం వల్ల ఇర్రివర్సిబుల్ స్టేటస్కి యాక్షన్స్ వచ్చేస్తున్నాయి అనేది పాయింట్. అలాగే అనూప్ బారన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 కేసులో కూడా it was a radical judgment by the Constitutional Bench of the top court that called for an independent body to select the Election Commission of India with no predominance for the executive of the day. ఇది అబ్సల్యూట్ జెమ్ ఆఫ్ ఏ జడ్జ్మెంట్. ఇది అనూప్ బారన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కమిషనర్స్ని ఎన్నుకునే కమిటీలో ఎగ్జిక్యూటివ్ యొక్క ప్రిడామినెన్స్ ఉండకూడదు. అంటే ప్రైమ్ మినిస్టరు, మినిస్టర్స్ వాళ్ళు ఎక్కువ మంది అయిపోయి వాళ్ళ డెసిషన్ బట్టి జరగకూడదు, అది న్యూట్రల్ మేనర్లో నిష్పక్షపాతంగా జరగాలి అని చెబుతూ ఒక కమిటీలో ప్రైమ్ మినిస్టరు, సిజేఐ మరియు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి. వీళ్ళు ముగ్గురు కలిపి డిసైడ్ చేయాలని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఆ జడ్జ్మెంట్లో. బట్ రీసెంట్లీ సెంటర్ promulgated the Chief Election Commissioner and the other election commissioners appointment conditions of service and terms of office Act 2023. కానీ అయితే అదే జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పార్లమెంట్ చట్టం చేసేంత వరకు మేము ఇస్తున్న ఆర్డర్ అమల్లో ఉంటుందని చెప్పారు. సో ఇమీడియట్గా పార్లమెంట్లో ఏం చేశారు? చట్టం తీసుకొచ్చేసారు. చట్టం తీసుకొచ్చేసి వాళ్ళు ఏం చేశారు? ఎర్లియర్ పొజిషన్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ కమిటీ ఏదైతే ఇంతకుముందు సెలెక్ట్ చేసేదో దాన్ని రిస్టోర్ చేసేసారు. సిజేఐ ప్లేస్లో ఒక క్యాబినెట్ మినిస్టర్ పెట్టారు. సో కమిటీలో ఎవరు ఉంటారు ఇప్పుడు? ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్. మరి ఇద్దరు అధికార పార్టీకి చెందిన వాళ్ళు అంటే ఆబ్వియస్గా వాళ్ళు అనుకున్న మాటే అవుతుంది. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట చెల్లదు. పోనీ మధ్యలో సీజీఐ ఉంటే న్యూట్రల్ ఆర్బిటర్గా ఉండేవారు. ఇప్పుడు ఆయన లేరు, ఆయన తీసేశారు. సో వాళ్ళు అనుకున్నది అయ్యేటట్టు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రిడామినెన్స్ని రెస్టోర్ చేసేలాగా చేయడం అనేది జరిగింది. సో ఇట్ కంప్రైజెస్ ద ప్రైమ్ మినిస్టర్, ఏ మినిస్టర్ చోజన్ బై హిమ్ అండ్ అపోజిషన్ లీడర్ ఇన్ ది లోక్సభ హూస్ ప్రెజెన్స్ ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. అంతే కదా.
అపోజిషన్ లీడర్ ఉంటే లేకపోయినా విషయం లేదు, ఎందుకంటే ఇద్దరు అటువైపు వాళ్ళు ఉన్నారు కాబట్టి. అపాయింట్మెంట్స్ వర్ మేడ్ బేస్డ్ ఆన్ ద న్యూ లా. సో కొత్త చట్టం ప్రకారమే అపాయింట్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. సో కోర్టు చేయగలిగింది ఏమీ లేకుండా అయిపోయింది. ఓకే, సో ఈ లాని జయా ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మళ్ళీ ఛాలెంజ్ చేశారు. ఈ చట్టాన్ని నెక్స్ట్ ఇంక ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే ద కోర్ట్ హవెవర్ రిఫ్యూజ్ టు ప్రివెంట్ ది ఆపరేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్టాట్యూట్ బేస్డ్ ఆన్ ప్రిజంప్షన్ ఆఫ్ ఇట్స్ వ్యాలిడిటీ. అయితే మరి కోర్ట్ ఏం చేసింది, దాన్ని ఆపిందా? ఆపలేదు. అగైన్ ఇట్ ప్రిజ్యూమ్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది లా. ఆ లాని కరెక్టే అని చెప్పేసి ఎజ్యూమ్ చేసుకొని కోర్టు దానిపైన ఎటువంటి యాక్షను తీసుకోలేదు, ఆగిపోయింది, దాని ఆపరేషన్ని ప్రివెంట్ చేయలేదు. So this is not a targeted legislation but an enactment which on the face of it is unconstitutional. అయితే ఇది టార్గెటెడ్ లెజిస్లేషనా? కాదు. టార్గెటెడ్ లెజిస్లేషన్ అంటే అర్థం ఏంటి? ఒక సెగ్మెంట్ కోసం చేసింది టార్గెటెడ్ లెజిస్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం ఉమెన్ కోసం లేకపోతే వేరే దాని కోసం చేసిన అది టార్గెటెడ్, కానీ ఇది రెగ్యులర్ ఎనాక్ట్మెంటే. కాకపోతే ఇది అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే అన్కాన్స్టిట్యూషనల్ ఎందుకు అంటున్నారు అక్కడ? మనకి కాన్స్టిట్యూషన్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలంటే దాన్ని కండక్ట్ చేసే ఎలక్షన్ కమిషనరు, చీఫ్ ఎలక్షన్ కమిషనరు, వీళ్ళందరి ఎంపిక విధానం కూడా నిష్పక్షపాతంగా జరగాలి. కానీ ఎంపిక చేసే విధానంలో ఎగ్జిక్యూటివ్ ప్రిడామినెన్స్ ఉండడం వల్ల అది నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు లేవు అనే పాయింట్ ఇక్కడ వస్తుంది. The statute threatens the very foundation of our democracy, of which free and fair elections are a basic feature. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి ఏంటి? బేసిక్ ఫీచర్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. ఈ చట్టం అనేది ఆ ఫౌండేషన్నే థ్రెటన్ చేస్తుంది. సో ఇది ఒక ఇల్లస్ట్రేటివ్ కేసు వేర్ ద కోర్ట్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్. తన ఓన్ జడ్జ్మెంట్నే కోర్టు ప్రొటెక్ట్ చేయలేకండి. సో కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది, దాన్ని పార్లమెంటు కొత్త చట్టంతో బ్రేక్ చేసింది. మళ్ళీ అదే చట్టాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే కోర్టు ఏమో ఆ చట్టం యొక్క ఆపరేషన్ ఆపకుండా ఇట్ ప్రెజ్యూమ్డ్ ఇట్ టు బి వ్యాలిడ్. సో తన ఓన్ జడ్జిమెంట్ తను ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది. ఎసెన్షియలీ ఆన్ అకౌంట్ ఆఫ్ ద జుడిషియల్ సూపర్స్టిషన్ రిగార్డింగ్ ది ప్రిజంప్షన్ ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ ది ఎనాక్ట్మెంట్. ఏంటి వ్యాలిడిటీ? ఇందాక చెప్పాను మీకు, ప్రిజంప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అని. సో ద కోర్ట్ ప్రిజ్యూమ్స్ దట్ ఎనీ లా ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అంటిల్ అన్లెస్ యూ ప్రూవ్ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో మీరు ప్రూవ్ చేసేంత వరకు అది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అనే కోర్టు భావిస్తుంది. సో ఇట్ ఈస్ నో వండర్ దట్ ఇన్ జనరల్ ఎలక్షన్ 2024 కమిషన్స్ అండ్ ఒమిషన్స్ బై ఈసీఐ అండ్ సెవరల్ ఒకేషన్స్ రిమైన్ క్వశ్చనబుల్. అందుకనే ఈ ప్రభుత్వం ద్వారా ఎంపిక చేయబడ్డ ఈసీఐ మరియు కమిషనర్స్ వాళ్ళు చేసిన కొన్ని పనులు, కమిషన్స్ అండ్ ఒమిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అధికార పార్టీ వాళ్ళు తప్పు చేస్తే పట్టించుకోకపోవడం, దాన్ని ఒమిషన్ అంటే వదిలేయడం, యాక్షన్ తీసుకోవాల్సి ఉండి తీసుకోకపోవడం. ప్రతిపక్షాల వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే యాక్షన్ తీసేసుకోవడం, అది కమిషన్. అంటే సెలెక్టివ్ కమిషనింగ్ అండ్ ఒమిషనింగ్ అనేది చేస్తున్నారు, అది మనం చూసాము. అది క్వశ్చనబుల్గా ఉంది, ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం చేత ప్రభుత్వం సెలెక్ట్ చేస్తే వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఫేవర్గా ఉంటున్నారని. అలాగే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, టార్గెటెడ్ లెజిస్లేషన్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. టార్గెట్ లెజిస్లేషన్ చెప్పాను, ఒక సెగ్మెంట్ని టార్గెట్ చేస్తూ వచ్చేది. ఇప్పుడు ద సిఏఏ అండ్ ద రూల్స్ అండర్ ఇట్ ఆన్ ది అదర్ హ్యాండ్ క్లియర్లీ ఫాల్ విత్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ టార్గెటెడ్ లెజిస్లేషన్. సిఏఏ అనేది కొన్ని మతాలని టార్గెట్ చేస్తూ వచ్చింది, ఇది జనరల్ లెజిస్లేషన్ కాదు. లెజిస్లేటివ్ మెలైస్ ఈజ్ రిట్ లార్జ్ ఇందులో లెజిస్లేటివ్ మెలైస్ అంటే ఒక రాంగ్ఫుల్ ఇంటెంట్ అనేది ఈ చట్టంలో అన్ని వైపులా రాసి ఉంది, దాన్ని రిట్ లార్జ్ అంటాం. ఇట్ ఈస్ రిటన్ ఆల్ ఓవర్ ఇట్. రిట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ రిటన్ ఆల్ ఓవర్ ఇట్, లార్జ్ స్కేల్లో ప్రామినెంట్గా క్లియర్గా విజిబుల్గా ఉంది. దిస్ లా క్లాసిఫైస్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఎక్స్క్లూడ్స్ ముస్లిమ్స్ ఫ్రమ్ ది ప్రాసెస్ ఫర్ గ్రాంట్ ఆఫ్ సిటిజన్షిప్. ఇది ఏం చేస్తుంది? మనకి పీపుల్ని రిలీజియన్ పేరుతో క్లాసిఫై చేస్తుంది, ముస్లిమ్స్కి సిటిజన్షిప్ పొందకుండా ఆపేసింది. అంటే ఏం చెప్పారు ఇందులో? మన ఎస్పెషల్లీ పాకిస్తాన్లోను ఈ కంట్రీస్లో రిలీజియస్ పర్సెక్యూషన్కి గురవుతున్న రిలీజియస్ మైనారిటీస్, అంటే ముస్లిం మెజారిటీ కంట్రీస్లో ఉన్న రిలీజియస్ మైనారిటీస్ ఎవరైనా సరే ఆ పర్సెక్యూషన్ వల్ల అక్కడ నుంచి వచ్చేసి భారతదేశంలో తలదాచుకుంటూ ఉంటే వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఇస్తామని చెప్పింది. మరి హిందూ మెజారిటీ కంట్రీస్లో ముస్లిమ్స్ ఎవరైనా సరే పర్సెక్యూషన్కి గురైతే వాళ్ళకి ఇస్తామని చెప్పట్లేదు. బుద్ధిస్ట్ మెజారిటీ అయిన మయన్మార్లో ముస్లిమ్స్ పర్సెక్యూషన్ గురైతే వాళ్ళకి ఇస్తారని చెప్పలేదు. సో ముస్లిం మెజారిటీ కంట్రీస్లో ఉన్న నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మేము ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తామని చెప్పేసి ఇచ్చింది. సో అందుకని ఇక్కడ కొన్ని మతాలు అనేవి ఇక్కడ ఇష్యూలోకి వచ్చాయి కాబట్టి ఇది టార్గెటెడ్ లెజిస్లేషన్గా చెప్పొచ్చు. ఇంకొక అనదర్ ప్రామినెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ టార్గెటెడ్ లెజిస్లేషన్ ఏంటంటే ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019. 2019లో వచ్చిన ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019. ఇదేం చేసింది? ఇట్ క్రిమినలైజ్డ్ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్. ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ని ఇది క్రిమినలైజ్ చేసింది. సిగ్నిఫికెంట్లీ
ది యాక్ట్ ఆఫ్ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ హ్యాడ్ బీన్ ఇన్వాలిడేటెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ షయారా బానో 2017. షయారా బానో 2017 కేసులో సుప్రీం కోర్టు ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ని ఇన్వాలిడేట్ చేసేసింది. అండ్ దేర్ఫోర్ దేర్ వాజ్ నో లీగల్ రిక్వైర్మెంట్ టు క్రిమినలైజ్ అన్ యాక్ట్. సో దాన్ని సెపరేట్గా మళ్ళీ చట్టం తీసుకొచ్చి దాన్ని క్రిమినలైజ్ చేయాల్సిన అవసరం లేదు. విచ్ వాజ్ నాన్ ఈఎస్టీ అంటే నాన్ ఎగ్జిస్టెంట్ ఇన్ ది ఐస్ ఆఫ్ లా. అది ఎలాగూ సుప్రీంకోర్టు దాన్ని క్రిమినలైజ్ అది చెల్లదు అని చెప్పేసినప్పుడు దాన్ని క్రిమినలైజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. మీకు ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు మళ్ళీ దాన్ని క్రిమినలైజ్ చేస్తూ చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదనేది ఆధార్ యొక్క పాయింట్. ద స్టాట్యూట్ ఓన్లీ మోటివేటెడ్ ద క్లెవర్ హస్బెండ్స్ టు రిసార్ట్ టు అదర్ మీన్స్ ఆఫ్ డివోర్స్ ఆర్ టు సింప్లీ డిజర్ట్ దేర్ వైఫ్స్. వీళ్ళు ఏం చేశారు, ముస్లిం హస్బెండ్స్ ఇలాంటి చట్టం వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ట్రిపుల్ తలాక్ చెప్తే ఇంకా చెల్లదని చెప్పేసరికి ట్రిపుల్ తలాక్ చెప్పట్లేదు. బేసికల్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే ట్రిపుల్ తలాక్ చెప్తే మీకు డివోర్స్ అయిపోతుంది అని ఉండేది, అది చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఎవరైనా సరే ట్రిపుల్ తలాక్ చెప్పేసారు డివోర్స్ అయిపోయిందంటే అవ్వదు, ఎందుకంటే అఫీషియల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి అది అవ్వదు. దాన్ని క్రిమినలైజ్ చేయాల్సిన అవసరం లేదు అనేది అదర్ పాయింట్. సో మన పార్లమెంట్ ఏం చేసింది, ట్రిపుల్ తలాక్ చెప్పి డివోర్స్ చెప్పడాన్ని క్రిమినలైజ్ చేసింది. అలా చేస్తే అది క్రైము, అలా చేస్తే మీకు 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. సుప్రీంకోర్టు చెప్పిన దానివల్ల ఏమవుతుందంటే మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఆవిడ ఉంది, వాళ్ళ ఆవిడికి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఇంతకుముందు ఏమైంది, ట్రిపుల్ తలాక్ చెప్తే డివోర్స్ అయిపోయేది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏమైంది, ట్రిపుల్ తలాక్ చెప్పినా డివోర్స్ అవ్వదు కానీ ఇతని మీద ఏ నేరం పడదు, అతను తీసుకొని జైల్లో పెట్టాల్సిన పని లేదు, డివోర్స్ అయితే అవ్వదు అంతే. ఇప్పుడు నీకు డివోర్స్ చెప్తే నువ్వు వెళ్ళిపోండి, ఇవి వెళ్ళదు, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి డివోర్స్ అవ్వలేదు అని చెప్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, పార్లమెంట్ ద్వారా చట్టాన్ని తీసుకొచ్చింది. ఏం చేసింది, మీరు ట్రిపుల్ తలాక్ చెప్పి డివోర్స్ చెప్తే నీకు అది క్రైమ్, నీకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పి పెట్టింది. ఎప్పుడైతే ఇలా చెప్పిందో వీళ్ళు ఏం చేశారు, పెళ్ళాన్ని ఇంకా కంప్లీట్గా వేరే అదర్ మీన్స్ ఆఫ్ డివోర్స్ కోసం చూడడం మొదలెట్టారు. లేదా ఏమీ చెప్పకుండా దాన్ని వదిలేస్తున్నారు, గాలికి వదిలేస్తున్నారు, డివోర్స్ చేయట్లేదు, వదిలేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చింది టు గెట్ రిడ్ ఆఫ్ పీనల్ కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ చెబితే మళ్ళీ పెనాల్టీ పడుతుంది కాబట్టి నాకెందుకు ఈ తలనొప్పని వాళ్ళని పట్టించుకోకుండా పూర్తిగా వదిలేస్తున్నారు. దస్ ద లా విచ్ వాజ్ ఎయిమ్డ్ అగెన్స్ట్ ద ముస్లిం కమ్యూనిటీ ఎవిడెంట్లీ డిడ్ నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ముస్లిం ఉమెన్. ముస్లింని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన చట్టం, వాళ్ళని కాపాడడం కోసం తీసుకొచ్చిన చట్టం ఆ ఉమెన్ని కాపాడలేకపోయింది అనేది అదర్ పాయింట్. ఆఫెన్ ఇట్ డిడ్ ద ఆపోజిట్, దానివల్ల ఇంకా రివర్స్ అయింది. ది ఎనాక్ట్మెంట్ వాజ్ హౌఎవర్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్స్ డివైజివ్ ఎజెండా. అయితే ఈ ఎనాక్ట్మెంట్ అనేది ఒక ఎజెండాలో సక్సెస్ అయింది. డివైజివ్ ఎజెండా అంటే అర్థమైంది, ప్రజల్ని విడదీయడంలో, మెజారిటేరియన్ పీపుల్ అంటే హిందువుల్ని సాటిస్ఫై చేయడంలో, ముస్లిమ్స్కి మధ్య డివిజన్ పెంచడంలో మాత్రం ఈ చట్టం అనేది సక్సెస్ఫుల్ అయ్యింది అని చెప్తున్నారు. యాంటీ కన్వర్షన్ లాస్ ఇన్ సర్టెన్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ ఆల్సో ఫాలోడ్ సూట్. వేరే స్టేట్స్లో కూడా ఇంకా యాంటీ కన్వర్షన్ లాస్ అనేవి వచ్చేసాయి. పాయింట్ ఏంటమ్మా, ఈ ఆర్టికల్ అంతా కూడా కొంచెం ఈయన సుప్రీంకోర్టు లాయరే కాబట్టి, కానీ మనకు అపోజిషన్ పార్టీస్కి అనుకూలంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా కొంచెం నడుస్తుంది. సో ఒపీనియన్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఆర్టికల్లో. ఇది బయాస్డ్గా ఉన్న ఆర్టికల్, అందులో డౌట్ ఏమీ లేదు. బట్ మెజారిటీ ఆఫ్ ది ఎడిటోరియల్స్ మీకు బయాస్డ్గానే ఉంటాయి. దే రిప్రజెంట్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాండ్ తీసుకుంటారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్రెస్ చేస్తారు. అందుకే మనం యూపీఎస్సీలో ఆన్సర్స్ రాసేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అదే పాయింట్లు దింపేస్తే కుదరదు. మీరు ప్రోస్ కాన్స్ రాసేటప్పుడు ఈ క్రిటికల్గా ఉన్న వాడి దగ్గర వాళ్ళ పాయింట్స్ తీసుకోవాలి, ప్రోస్ రాసేటప్పుడు దానికి సపోర్టివ్గా ఉన్న వాళ్ళ దగ్గర పాయింట్స్ తీసుకోవాలి. అలా మనం ఎడిటోరియల్ని సెలెక్టివ్గా యూజ్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా ఎడిటోరియల్ కంటెంట్ తీసుకొచ్చి ఆన్సర్ రాసేస్తాను అంటే కుదరదు. ఎడిటోరియల్లో ఓకే, దేర్ యు ఆర్ కంప్లీట్లీ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, నీ ఒపీనియన్ ఒక స్టాండ్ తీసుకుంటావు. యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్లో నువ్వు కంప్లీట్గా ఒకవైపే నిలబడిపోతాను, బయాస్డ్గా ఆన్సర్స్ రాస్తానంటే కుదరదు. ఆన్సర్ హ్యాస్ టు బి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ ఎగ్జాంపుల్ ఇన్ ద యుఎస్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. యునైటెడ్ స్టేట్స్లో కూడా కన్వెన్షనల్ వ్యూ ఏంటంటే జుడిషియల్ నలిఫికేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అనేది చేయకూడదు అనేది. ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ మెలైస్ రాంగ్ఫుల్ ఇంటెంట్ ఉందని చెప్పేసి కాంగ్రెస్ నుంచి వచ్చిన చట్టాలని కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంట్ వచ్చిన చట్టాలు నలిఫై చేయకూడదని అక్కడ కూడా కన్వెన్షనల్ వ్యూ అదే. John Hart Ely stated that the constitution cannot be used as an instrument for punishing the evil thoughts of the members of the political branches. సో ఆయన ఏమన్నారు, ఈవిల్ థాట్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పొలిటికల్ బ్రాంచెస్లో ఉన్న కొంతమంది ఈవిల్ థాట్స్ని పనిష్ చేయడానికి కాన్స్టిట్యూషన్ని యూజ్ చేయలేము అని చెప్పారు. బట్ ఈవిల్ థాట్స్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద లెజిస్లేటివ్ బాడీస్ ఆర్ ఏ హార్ష్ కాంటెంపరీ రియాలిటీ. ఇప్పుడు ఎలా ఉంది, లెజిస్లేటివ్ బాడీస్ యొక్క థాట్స్ ఈవిల్ థాట్స్ అనేవి రియాలిటీ అయిపోయింది.
మెజారిటీ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీస్ అన్ని కూడా ఇవిల్ థాట్స్తోనే వస్తున్నాయి. కాబట్టి మోటివేటెడ్ లెజిస్లేషన్ షుడ్ కాల్ ఫర్ ఏ మోర్ రెగరస్ జ్యుడిషియల్ స్క్రూటినీ. ఈయన ఏమంటారు, మోటివేటెడ్ లెజిస్లేషన్స్, టార్గెటెడ్ ఒక రాంగ్ఫుల్ ఇంటెంట్తో ఉన్న లెజిస్లేషన్స్కి మోర్ రిగరస్ జ్యుడిషియల్ స్క్రూటినీ అనేది అవసరం అనేది ఈయన భావన. సో ఈ యూఎస్ కాంటెక్స్ట్ నేను కొంచెం స్కిప్ చేస్తాను టు సేవ్ టైం. సో డైరెక్ట్గా మళ్ళీ ఇండియాకి వచ్చేద్దాం. సో దెర్ ఆర్ ఇండియన్ ప్రెసిడెంట్స్ అంటే ఏంటి, ఎర్లియర్ ఎగ్జాంపుల్స్ వేర్ ద సుప్రీం కోర్ట్ హెస్ ఎఫెక్టివ్లీ ఇంటర్డెక్టెడ్ ది ఆపరేషన్స్ ఆఫ్ పార్లమెంటరీ లెజిస్లేషన్. పార్లమెంటరీ లెజిస్లేషన్స్ని ఎఫెక్టివ్గా సుప్రీం కోర్ట్ ఇంటర్డెక్ట్ చేసిన ఇండియన్ ప్రెసిడెంట్స్ కూడా ఉన్నాయి, ఎర్లియర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అశోక కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2007 రిగార్డింగ్ ది ప్రిస్క్రిప్షన్ ఆఫ్ 27% quota ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ టు ప్రొఫెషనల్ కాలేజెస్లో కూడా ఓబీసీ క్యాండిడేట్స్కి 27% రిజర్వేషన్ ఇవ్వాలి అనే అంశం పైన అశోక కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వచ్చింది. దాంట్లో పార్లమెంట్ లెజిస్లేషన్ని సుప్రీంకోర్టు ఆపింది. ద కోర్ట్ ఇనీషియల్లీ ఇష్యూడ్ ఏ జ్యుడిషియల్ ఇంజంక్షన్ అంటే ఏంటి, ఆపడం, ఒక ఆర్డర్, ఒక పని చెయ్యొద్దు అని చెప్పడాన్ని మనం ఇంజంక్షన్ అని చెప్పేసి అంటాం. అది చేసింది. ద కోర్ట్స్ ఆర్డర్ ఆఫ్ స్టే ఇన్ ద కేస్ ఆఫ్ 3 contentious formulas ఇన్ రాకేష్ వైష్ణవ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2021. కంటెన్షియస్ ఫార్ములాస్ వచ్చే మీకు తెలుసు, అది వచ్చినప్పుడు వాటిని కూడా ఇమీడియట్గా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ని సస్పెండ్ చేసింది. ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్, ఇది కూడా అనదర్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ద కోర్ట్ ఇన్ దట్ కేస్ ఎఫెక్టివ్లీ ప్రివెంటెడ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫార్ములాస్ విచ్ ద సెంటర్ హ్యాడ్ టు విత్డ్రా అల్టిమేట్లీ ఫాలోయింగ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేసేసరికి సెంటర్ చివరికి విత్డ్రా చేయాల్సిన అవసరం వచ్చింది. సో దాన్ని కోర్టు ముందే ఇంప్లిమెంట్ చేయకముందే ఆపింది. ఇంప్లిమెంట్ చేసేసిన తర్వాత చేయడం కష్టం. చాలా వాటిలో ఏంటంటే కోర్టు యాక్షన్ బాగా డిలే అయిపోవడం వల్ల ఇంప్లిమెంటేషన్ బాగా డిలే అయిపోయి ఇర్రివర్సబుల్ సిచ్యువేషన్కి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ తీసుకోండి, సిఏఏ తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా. కానీ ఫార్ములాస్ విషయంలో కోర్టు తొందరగానే యాక్షన్ తీసుకోవడం వల్ల అది మంచి జరిగిందని ఇక్కడ పాయింట్. సో యాజ్ రిగార్డింగ్ ద స్టాట్యూట్స్ విచ్ ఆర్ గ్లేరింగ్లీ అన్కాన్స్టిట్యూషనల్ ఆర్ డివైజివ్, ద ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ షుడ్ బి స్ట్రాంగ్, ఇమీడియట్ అండ్ అన్అంబిగ్యువస్. ఎస్పెషల్లీ డివైజివ్ చట్టాలు వచ్చినప్పుడు, ఓపెన్గా అన్కాన్స్టిట్యూషనల్ డివైజివ్గా అనిపించినప్పుడు జ్యుడిషియల్ రివ్యూ ఎలా ఉండాలి, స్ట్రాంగ్, ఇమీడియట్ అండ్ అన్అంబిగ్యువస్గా ఉండాలి. ఎటువంటి కన్ఫ్యూజను ఉండకూడదు. ద టాప్ కోర్ట్ షుడ్ బి ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్స్ ట్రాక్ రికార్డ్ అండ్ అండర్స్టాండ్ ద పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్స్ ఇన్సెన్సిటివిటీ డ్యూరింగ్ క్రిటికల్ టైమ్స్. టాప్ కోర్ట్ ఏం చేయాలి, ఇట్ షుడ్ బి ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్స్ ట్రాక్ రికార్డ్, తన ట్రాక్ రికార్డ్ నుంచి తన తప్పు తెలుసుకోవాలి. అండ్ అండర్స్టాండ్ ది పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్స్ ఇన్సెన్సిటివిటీ డ్యూరింగ్ క్రిటికల్ టైమ్స్లో ఇన్సెన్సిటివ్గా పట్టించుకోకుండా ఉండకూడదు, తన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకోవడం లేట్ అయితే ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. దట్ డ్యామేజ్ ఈజ్ కైండ్ ఆఫ్ బికమింగ్ ఇర్రివర్సబుల్. So delay often defeats the purpose of constitutional adjudication. Time is the essence of judicial review when it comes to malicious and unconstitutional laws. Time is the essence of judicial review. చూడండి, ఎస్పెషలీ malicious and unconstitutional law విషయంలో టైం అనేది ఎసెన్స్. ఎందుకంటే టైమ్లీ యాక్షన్ అనేది కావాలి. టైమ్లీ యాక్షన్ తీసుకోకపోతే ఏం చేసినా ఉపయోగం అనేది లేదు. మీరు యాక్షన్ ఎప్పుడో తీసుకుంటారంటే ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతే మనం ఏమీ వెనక్కి తీసుకురాలేము అనేది ఇక్కడ మేజర్ పాయింట్. ఎక్సలెంట్ ఆర్టికల్, కాకపోతే బయాస్డ్ ఆర్టికల్. సో దీనిపైన యూపీఎస్సీలో మనం క్వశ్చన్ ఎట్లా ఇస్తామనేది నేను చెప్తాను. సో చూడమ్మా, సో ఈ ఆర్టికల్ బేస్ చేసుకొని నిన్న క్వశ్చన్ ఇచ్చాను. డిలే ఆఫెన్ డిఫీట్స్ ది పర్పస్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో సమయానికి జరగకపోవడం వల్ల ద ఓవరాల్ పర్పసే దెబ్బతింటుంది అనేది ఇక్కడ పాయింట్. క్రిటికల్లీ అనలైజ్ 250 words రాయండి. GS2 పాలిటీ. సో దీని యొక్క ఆన్సర్ మరియు మీరు రాసిన పేపర్ ఎవాల్యుయేషన్ కోర్సులో ఉన్న వాళ్ళకి నేను చేస్తాను. సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కోర్స్, యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ జాయిన్ ద కోర్స్. Take care.